మనకు ముక్తి, అందులోనే మనకు మోక్షం కూడా. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకకంఠంతో గోవిందనామస్మరణ చేయాలి. ఈ ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అడుగు దండాలవాడ ఆపద మృక్కలవాడ గోవింద గోవింద, శ్రీ ఆంజనేయ గోవింద గోవింద, హర నమ పార్వతీ బకర మహాదేవ శంభో శంకర. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో తిరుపతి పుణ్యక్షేత్రమైనటువంటి మన తిరుపతి పట్టణంలో తెలిసినటువంటి శ్రీ మన గోవిందరాజస్వామి వారి పుష్కరిణి సన్నిధానంలో చక్కగా హరికథ కార్యక్రమం జరుగుతున్నది. యొక్క సన్నిధానానికి, స్వామివారి పుష్కరిణి సన్నిధానానికి చేసినటువంటి భక్తాగ్రేసరులు, కళా అభిమానులు, కళా పోషకులు, కళా హృదయులు, పెద్దలు, సోదర సోదరీమణులు, పశురతామ తల్లులు, పుణ్యామ తల్లులు అయినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకార వాద్యాన్ని అందిస్తున్నటువంటి మా వాద్య విద్వాంసులు సోదరులు బాలాజీ గారు ఎంతో అద్భుతంగా కీబోర్డ్ వాయిస్ బాలచంద్ర ఎంతో అద్భుతంగా కీబోర్డ్ పై సహకరిస్తున్నారు. వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు గౌరవనీయులు అయినటువంటి జి సుబ్రహ్మణ్యం గారు, అన్నయ్య గారు ఎంతో మధురంగా చక్కగా తబలాపై సహకరిస్తున్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ సోదరుల అబ్బాయి జగదీష్ గారికి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే గరుడ ఛానల్ వారు గౌరవనీయులైనటువంటి లోకేష్ గారు మన యొక్క ఈ కథంతా కూడా వారు రికార్డ్ చేస్తున్నారు. అటువంటి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క మన టీవీ ఛానల్లో గరుడ ఛానల్లో వస్తుందండి ఈ యొక్క హరికథ గానం. వినవలసిన వాళ్ళు వినవచ్చు. కనుక పెద్దలారా, ఈనాటి కథ శ్రీమద్ రామాయణంలోని సీతారామ కళ్యాణం అనేటువంటి కథ. రసవత్తమైనటువంటి కథ, పవిత్రమైనటువంటి కథ. రామ అనగానే పాపాలన్నీ తొలగిపోతాయండి. అటువంటి పవిత్రమైనటువంటి కథ వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలోని సీతారామ కళ్యాణం అనేటువంటి కథ. ఈ యొక్క కథను మాకు నేర్పించినటువంటి మా గురుదేవులు తెనాలి వాస్తవురాలు స్వర్గీయ శ్రీ ఎం వాణి భాగవతారిణి గారు. వారు ఏ లోకంలో ఉన్నా ఆత్మకు శాంతి, స్వర్గ ప్రాప్తి కలగాలని కోరుకుంటూ వారి పాద పద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మా తల్లిదండ్రుల పాదాలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరొకసారి పెద్దలైనటువంటి తల్లిదండ్రుల సమానులైనటువంటి సోదర సోదరీమణులకు, కళాభిమానులు, కళా పోషకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కథ ప్రారంభం చేస్తున్నారండి. ఈ యొక్క కథను ఎందరో గొప్ప గొప్ప హరిదాసులు ఈ యొక్క స్టేజీలో చెప్పి ఉన్నారండి. కానీ అంత గొప్ప దాసునైతే కానండి, విద్యలో చాలా చిన్నదానను. కథను చెప్పించిన వారిలో తప్పులు లేకపోవచ్చు, రాసిన వారిలో తప్పులు లేకపోవచ్చు. నేను చెప్పబోయే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే అవి నాలుగా భావించండి. ఎందుకంటే చెరుకు వంకరగా ఉన్నా తీపి చెరదండి. ఏటికి వంకర ఉండవచ్చు, నీటికి వంకర ఉండదు. కనుక నేను చెప్పబోయే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే అవి నాలుగా భావించి, నన్ను నీటిలాగా భావించి కథను సావధాన చిత్తులై విని మమ్మల్ని ఆశీర్వదించి మనమందరం కూడా ఆ లక్ష్మీనారాయణులకు ఆ యొక్క శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాలని మనం మరి కోరి ప్రార్థిస్తూ, జయ లక్ష్మీ రమణ గోవింద గోవింద, శ్రీ ఆంజనేయ గోవింద గోవింద, హర నమ పార్వతీ బకర మహాదేవ శంభో శంకర. జానకి రామ కళ్యాణ జానకి రామ కళ్యాణ సర్వకుల జానకి రామ కళ్యాణ సర్వకుల జానకి రామ కళ్యాణ
రాజ్యపాలన గావిస్తూ ఉన్నాడు. ఆనాటి ఆచార ప్రకారం ఆ దశరథ మహారాజుకు ఎందరో రాణులు కలరట. కానీ వారిలో బాగా పేరుగాంచిన వారు 3 రాణులు మాత్రమే. వారు ఎవరండి అంటే, ఆ మహారాజులకు 3 రంగులుగానే, ఆ మహారాజులకు 3 రంగులుగానే ఒకరి ఎందైన సంతానమదవకుండా ఎటివారలకైనా ఏదేని కొరత తప్పకుండా తీరది ధరణిలోనా. ప్రకారం ఆ దశరథ మహారాజుకి ఎందరో రాణులు కలెత్తండి. కానీ వారిలో బాగా పేరుగాంచిన వారు 3 రాణులు మాత్రమే. మొట్టమొదటి భార్య కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైకమ్మ. ఈ 3 భార్యల యందు కూడా సంతాన భాగ్యం లేదండి. అయితే ఆ 3 భార్యలు కూడా ఎలాంటి పరపక్షాలు లేకుండా, ఈర్ష ద్వేషాలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఆ సోదరులు 3 కూడా ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారట. ఎప్పుడు ఏనాడు కూడా ఒక్కసారి కూడా వాళ్ళు కలహించుకునేవారు కాదట. ఒకరిని చూసి ఒకరు ఈర్ష్యపడేవారు కాదట. అలా ఎంతో చక్కగా ఆ 3 భార్యలు కూడా కలిసిమెలిసి ఎంతో చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక దశరథ మహారాజు గారికి ఆ 3 భార్యలు 3 కూడా అలా ఉండాలండి. భార్యాభర్తలంటే అలా ఉండాలండి, అన్యోన్యంగా భార్యాభర్తలంటే. ఒక చోట ఇలాగే ఓ భార్యాభర్త వారు కూడా మంచి దంపతులే. అయితే ఒకనాడు వారి యొక్క ఊళ్ళో పాత సినిమా ఒకటి ఆడుతుందట. సినిమా హాల్లో సంపూర్ణ రామాయణము ఒక థియేటర్లో ఆడుతున్నదట. మరొక థియేటర్లోనేమో ఆ యొక్క శ్రీమద్ ఆ యొక్క మహాభారతంలోని పాండవ వనవాసం అనే సినిమా ఆడుతూ ఉన్నది. ఈ పాండవ వనవాసం అనే సినిమాకు వెళ్ళాలని పట్టుబట్టాడు ఆమె భర్త. ఇక్కడ ఇంకో థియేటర్లోనేమో మహాభారతంలోని ఆ యొక్క శ్రీమద్ రామాయణంలోని సంపూర్ణ రామాయణం అనే సినిమా ఆడుతోంది. ఆ సినిమాకి వెళ్ళాలని భర్త గారు పట్టుబట్టాడు. భార్య గారేమో ఆ పాండవ వనవాసం సినిమాకి వెళ్ళాలని అడిగిందట. అలాగేనని ఏమే భాగ్యం, ఈవేళ ఆ యొక్క సంపూర్ణ రామాయణం సినిమా వచ్చింది, చాలా బాగుంటుంది, నేను ఆ సినిమాకి వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండు అన్నాడు. లేదండి, నేను కూడా మన పక్కింటి లక్ష్మమ్మ గారు వెళ్తున్నారు, ఇటుపక్క సుబ్బాయమ్మ గారు అందరూ వెళ్తున్నారండి, అందరూ మాట్లాడుకున్నాం సినిమాకి వెళ్దామని, మిమ్మల్ని ఒక మాట అడగదామని అడుగుతున్నారండి, నేను కూడా పాండవ వనవాస సినిమాకి వెళ్ళి వస్తానండి అన్నది భార్య. అలాగే దానికేం భాగ్యం, వెళ్ళిరా అన్నాడు. చివరికి సినిమాకి వెళ్ళొచ్చారండి. వెళ్ళొచ్చినాక ఆ రాత్రి వేళ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమాయి భాగ్యం, ఏమిటండి, నేను నేను ఒక మాట అడగాలనుకుంటున్నావు, నువ్వేమీ అనుకోవు కదా అన్నాడు. ఏమిటో చెప్పండి అని అన్నది భార్య. ఏం లేదు, ఆ సంపూర్ణ రామాయణ సినిమాకి వెళ్ళాను కదా, ఆహా ఎంత బాగుంది అనుకున్నావు ఆ సినిమా థియేటర్ వదిలికి రావడానికే ఇష్టం లేదు, అంత చక్కగా ఉంది సినిమా. అందులో అయితే ఆ సినిమాకి వెళ్ళొచ్చినాక నాకు ఒక కోరిక కలిగింది, నువ్వు అంటావు అంటే నేను ఆ సినిమాలో దశరథ మహారాజుకు 3 భార్యలు ఉన్నారు, నువ్వు అంటే నేను ఇద్దరిని చేసుకుంటాను భాగ్యం అన్నాడు భర్త. దానికేం భాగ్యం అంటే అలాగే చేసుకోండి, ఏమండి మరి ఎంత భార్యవు, ఎంత మంచి దానవు,
ఇలాంటి భార్య ఉంటే నేనెంత ఎంత అదృష్టవంతులో కదా మగవారు, నేనెంత అదృష్టం చేసుకున్నానో, ఇలాంటి మంచి భార్య దొరికింది నాకు. ఆ మాట అనగానే ఏమంటావో అని భయపడ్డాను. తక్కువని ఒప్పుకున్నావు, ఎంత మంచి భార్య నీవు అనగానే, ఏమండి నాది కూడా ఒక కోరికండి, నేను పాండవ వనవాస సినిమాకి వెళ్ళి వచ్చాను కదా, అందులో ద్రౌపదమ్మ 5 వివాహం చేసుకుంటుందండి, మీరు ఊ అంటే నేను ఇంకో 4 చేసుకుంటానండి అన్నదండి ఆ భార్య. అలా కాకుండా ఇక్కడ చూడండి, 3 భార్యలతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు ఆ యొక్క దంపతులు. దశరథ మహారాజుతో చక్కగా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు ఆ యొక్క మహారాజులు 3 కూడా దశరథ మహారాజుతో. అయితే భోగభాగ్యములన్నీ ఉన్నాయి, కుబేరుని కాదని వైభవం ఉంది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒకటే లోటు. భగవంతుడు అన్నీ ఇస్తాడు, కానీ ఏదో ఒక లోటు పెట్టాలండి ప్రతి ఒక్క మనిషికి కూడా. అలా పెట్టకపోతే ఆయన మనం మర్చిపోతాం. కనుక ఆ యొక్క ఒకటే ఆవేదన, ఒకటే చింతనట్ట ఆ యొక్క దశరథ మహారాజుకు. ఏమిటండి ఆయనకున్నటువంటి ఆవేదన అంటే, మహామహుల చేత పునీతమైనటువంటి మా రఘువంశము నాతోనే ఎక్కడ అంతరించిపోతుందో కదా. ఆయన వయసు ఎంతండి? 60,000 సంవత్సరములు. అప్పటికీ కూడా 3 భార్యలందు కూడా సంతాన భాగ్యం లేదు. 60,000 సంవత్సరములు వృద్ధాప్యం వచ్చేసింది. ఇక ఎక్కడ నాతోనే మా వంశము అంతరించిపోతుందోనన్న భయంతో ఒకటే చింతన, ఒకటే ఆవేదన దశరథ మహారాజుకు. ఇక లాభం లేదని గురుగారైన వశిష్ఠుల వారిని రావించి వారితో తన బాధంగా చెప్పుకున్నాడు ఆ యొక్క దశరథ మహారాజు. అంత వశిష్ఠ మునీంద్రుడు అన్నాడు, దశరథ ఏల చింతిస్తావు, నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అన్నాడు. ఆ మాట అనగానే ఆశ్చర్యపోయాడు దశరథ మహారాజు. గురుదేవా, హాస్యానికి అంటున్నారా లేక నా మనసు ఓదార్చడానికి అంటున్నారా? నా వయసు ఎంత? 60,000 సంవత్సరములు. ఈ వయసులో నాకు సంతానం ఏమిటండి? అది కాక ఓ గురుదేవ, మరొక మాట, ఎండమాపుండ వేళ ఎత్తేనుతుందా, గాడిపున పద్మము కలుగుతుందా, మరివిత్తు నాడితే మామిడి చెట్టు మలుస్తుందా, 6 నూరైన సహజము మారునా, ఈ ముసలివానికి సంతానము కలుగునా, ఇదంతా నా అడియాసి, కానీ మరేమి లేదు గురుదేవా అన్నాడు. అలా అనుకు దశరథ, అని చెబుతున్నాను కదా, నీకు తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది. అయితే నీవు ఒక పని చేయాలి. ఏమిటో సెలవుని గురుదేవా అన్నాడు. లేదు దశరథ, ఈ విధంగా యాగం చేయవయ్యా అంటున్నాడు. యాగము చేయవయ్యా గోపాలా, యాగము చేయవయ్యా గోపాలా, యాగము చేయవయ్యా బ్రాహ్మణ
తప్పకుండా సంతానం కలిగి తీరుతుంది. అది ఎంత చదివిన గురుదేవా, అలాగే చేస్తానన్నాడు దశరథుల వారు. ఈ విధంగా ముందుగా అశ్వమేధ యాగం కాస్త పూర్తి చేయి, ఆ తర్వాత పుత్ర సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేశావంటే తప్పకుండా నీకు సంతానం కలిగి తీరుతుంది అని గురువుగారు ఒక్కడి నుంచి చెప్పాడండి. ఎప్పుడైతే వశిష్ఠమునియుడు అలా చెప్పాడో అలాగే గురుదేవా తమ్ముడు చెప్పినట్టే చేస్తాను అని ఆ అశ్వమేధ యాగం కాస్త పూర్తి గావించారు. ఇక పుత్ర సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేయాలని అన్ని ఏర్పాట్లు జరిపిస్తూ ఉన్నారు. ముందుగా దశరథ మహారాజు ఆ యొక్క విభాండక మహర్షి కుమారుడైనటువంటి ఋష్యశృంగుల వారిని, అతని భార్య శాంతాదేవిని, ఆ 7 దంపతులను ఆ బంగారు రథంలో కూర్చోబెట్టుకుని అయోధ్య నగరానికి తీసుకొచ్చారండి. ఆ దంపతులు ఇరువురు కూడా ఆ శాంతాదేవి దశరథ మహారాజుకు కూతురు వరుస అవుతుందండి. అలా ఆ కుమార్తెను అల్లుణ్ణి బంగారు రథంలో కూర్చోబెట్టుకుని అయోధ్య నగరానికి తీసుకొచ్చారు. ఇక మహర్షులందరూ కూడా విచ్చేశారు, చుట్టుప్రక్కల జనులందరూ కూడా విచ్చేశారు ఆ యాగం చూడడానికి. అందరూ తరలి వస్తూ ఉన్నారు. అందరూ కూడా తరలి వస్తున్నారు ఆ యాగం చూడడానికి. ఇలా ఉండగా లంకేశ్వరుడైనటువంటి రావణాసురుడు బ్రహ్మగూర్చి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి చావులేని వరాన్ని ప్రసాదింపమని వేడుకున్నాడు బ్రహ్మదేవుల వారిని. నేనే అమరత్వుని కాను, నీకెలా ఆ వరాన్ని నేను ప్రసాదించగలను, కనుక ఎవరి వల్ల చావాలనుందో ఎవరి వల్ల చావకూడదో కోరుకో ప్రసాదిస్తానన్నాడు. అయితే నరవానరులను తప్ప మరెవరి చేత నాకు చావు లేకుండా వరాన్ని ఇమ్మన్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. ఇక వర బల గర్వము చేత చూడండి విజృంభణ సాగిస్తున్నారు. ఎక్కడ ఆడవారు కనిపించినా బలాత్కరించడం, యజ్ఞ యాగాలన్నీ ధ్వంసం చేయడం, మహర్షులందరినీ పీడించడం ఇలాంటి ఘోర కృత్యాలు చేసుకుంటూ వెళుతున్నారు. అలాగే దేవలోకానికి వెళ్ళి ఆ దేవలోకంలో దేవేంద్ర సింహాసనం నుంచి కిందకి దింపి వేశాడు. తాను సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ సింహాసనమునకు నవగ్రహాలన్నింటినీ మెట్లుగా అమర్చుకున్నారండి. ఇక పంచభూతాలన్నింటినీ కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతల చేత వ్యక్తి చాకరీ చేయించుకుంటున్నాడు. ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. అతను పెట్టే బాధలు కోరలేక ఆ దేవతలందరూ కలిసి వరాలు ఇచ్చినటువంటి బ్రహ్మ వద్దకు వెళ్ళి సత్యలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మదేవుల వారికి అందరూ కలిసి నమస్కారం చేసి ఆ రావణాసురుడి గురించి చెప్పారు. అందరూ కలిసి తాను పెట్టే బాధలు కోరలేక నానా బాధలు పడుతున్నామని దానికి తరుణోపాయం చెప్పమని అడుగగా అలా వీటన్నిటికీ అతడు నాచే తపస్సు చేసి వరం తీసుకున్నాడు చావు లేకుండా. కనుక వీటన్నిటికీ తరుణోపాయము చెప్పగలిగిన వాడు మా జనకుడు శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే. పదండి నేను కూడా వస్తాను, ఆయనే ప్రార్థిద్దాం, తరుణోపాయం వారే చెప్పగలరు అని ఆ బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులు అందరూ కూడా ఇలా భగవన్నామస్మరణ చేసుకుంటూ వైకుంఠానికి వస్తూ ఉన్నారండి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్ర పరమ పవిత్ర, పంకజనేత్ర పరమ పవిత్ర, వెంకటేశ్వర వైకుంఠపురవాసం, వైకుంఠపురవాసం.
సకల వేద విచారం సమజీవనితవం సకల వేద విచారం సమజీవనితవం మదన సోమ నజర మదన గోపాలో మదన సోమ నజర మదన గోపాలో భక్త భాషక పురంధర విఠలం భక్త భాషక పురంధర విఠలం పరమ పవిత్రం జయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. అలా ఆ బ్రహ్మాది దేవతలు నారదాది మహర్షులందరూ కూడా అలా భగవన్నామస్మరణ చేసుకుంటూ వైకుంఠంలో ప్రవేశించారండి. అక్కడ పరిస్థితి ఎలా ఉన్నదండి అంటే, ఆ వాతావరణం ఎలా ఉన్నదండి అంటే, పాల కడలి పైన శేషపాము పైన పవలించున్నారు యొక్క శ్రీమన్నారాయణమూర్తి. అమ్మవారు లక్ష్మీదేవి స్వామివారి పాదాలను తన అంటసీమను అలంకరించి పాదసేవ చేస్తూ ఉన్నారు. ఆ యువని దంపతులకు చేతులు మర్చి నమస్కరించారు భక్తితో. ఇక నారదాది మహర్షులందరూ కూడా వారు రాకను గమనించారు శ్రీమన్నారాయణమూర్తి. ఓ దేవతలారా, మీరందరూ ఇక్కడికి ఎందుకు ఇచ్చేశారో నేను ఊహించాను. అదిగో ఆ లంకేశ్వరుడు ఈ బ్రహ్మగూర్చి ఘోర తపస్సు చేసి చావలేని వరాన్ని ప్రసాదించుకున్నాడు. కానీ నరవానరులను మాత్రం పేర్కొనలేదు. ఆ కారణం చేత అతనికి మృత్యు ఉన్నది. కనుక మీరేం చేస్తారంటే, మీలో కొంతమంది కపి వంశములోను మరికొంతమంది బల్లూక జాతి వంశములోను జన్మించండి. ఇక నేను భూలోకంలో దశరథ మహారాజు పుత్ర సంతానం కొరకు పుత్ర కామేష్టి యాగం చేస్తున్నారు. నేను వారింట నరుడుగా అవతరిస్తాను. అలా నరవానరులమై ఆ దశకంఠుని పరిమార్గం వెళ్ళిరండి అని అభయం ఇచ్చారు శ్రీమన్నారాయణమూర్తి. మహాప్రసాద స్వామి అయిన అమ్మవారికి స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయారు ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా. ఇలా ఉండగా వారు అలా వెళ్ళిపోగానే నాగరాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి, నాది ఒక కోరిక అన్నాడు. ఏమిటో చెప్పు నాగరాజా అనగానే, స్వామి, ఆ లంకేశుడున్నాడే అతని కుమారుడైన మేఘనాథుడు మా అమ్మాయి సులోచన అనే ఆమెను బలవంతాన తీసుకుని వెళ్ళి రాక్షస వివాహం చేసుకున్నాడు. అప్పుడు నేను అతన్ని ఎదిరించి కూడా ఓడిపోయాను. మరో జన్మ ఎత్తైనా సరే నీ పైన పగదీర్చుకుంటానని శపథం చేశాను స్వామి. అలా శపథం నెరవేరేటట్టుగా వారు అన్నివ్వండి అనగానే, అలాగే ఓ నాగరాజా, నీవు సుదర్శనుడు సుమిత్ర గర్భాన్ని జన్మించండి, పాంచజన్యుడు కైక గర్భాన్ని జన్మిస్తారు. నేను ఆ యొక్క నరుడుగా అవతరిస్తాను అని సెలవిచ్చారు స్వామివారు. మహాప్రసాదం అని వెళ్ళిపోయాడు నాగరాజు. ఇలా ఉండగా ఇక్కడ భూలోకంలో అంగరంగ వైభవంగా పుత్రకామేష్టి యాగం చేస్తున్నారండి ఆ యొక్క దశరథ మహారాజు. జనులందరూ ఇచ్చేశారు. చక్కగా మహర్షులందరూ కూడా ఆ యజ్ఞం దగ్గర కూర్చొని యజ్ఞం చేస్తూ ఉన్నారు. దశరథ మహారాజు దేవేరులు ముగ్గురు కూడా మంగళ స్నానములు ఆచరించి హోమం దగ్గర కూర్చున్నారు. ఆ యాగము జరుగుతున్నంతసేపు కూడా నిత్య అన్నదానమే, నిత్య భూదానమే, నిత్య సువర్ణదానమే అన్నట్టుగా, నిత్య వస్త్రదానం అన్నట్టుగా అన్ని దాన ధర్మాలు చేయిస్తున్నారు దశరథ మహారాజు. కొంతసేపటికి ఆ హోమగుండంలోంచి మంటలు ఆకాశము తాకేలాగును మండుతున్నాయట. ఆ మంటలోంచి ప్రాజాపత్య పురుషుడు పాయస పాత్రతో ఆవిర్భవించాడు. ఓ దశరథ మహారాజా, ఇలారా, నీవెంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఈ యాగానికి ఫలితంగా ఇదిగో ఈ పాయస పాత్రను అందుకో. ఇందులోని పాయసాన్ని నీ మూడు భార్యలకు పంచిపెట్టు. జగదేక వీరులైన కుమారులను కని తరించుము అని ఆ పాయస పాత్రను దశరథుల వారికి అందజేసి ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయాడు రాజాపత్య పురుషుడు. ఆ పాయస పాత్రను అలా కళ్ళగద్దుకొని తీసుకున్నాడు దశరథ మహారాజు. ఒక శుభ ముహూర్తాన తన దేవేరుల ముగ్గురికి కూడా పంచిపెట్టారండి. ఆ మహారాణుల భక్తితో ఆ పాయసాన్ని సేవించారు. కొన్నాళ్ళకి
గర్భాలు ధరించారు మహారాణులు. చక్కగా నెలలు నిండి నెలలు గడుస్తూ ఉన్నాయి. ఆ గర్భవతులుగా ఉన్నటువంటి ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారండి అంటే ఇలాంటి పురాణాలు, హరికథలు వినడం, చక్కగా నామ సంకీర్తనలు వినడం, ఇలాంటి పనులు చేస్తూ చక్కటి ఆరోగ్యకరమైనటువంటి భోజనాలు భోజనం చేస్తూ అలా సునాయాసంగా నడుస్తూ ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎవరైనా గర్భవతులైతే ఒక చాటు నిండా బియ్యం పోసుకొని అందులో ఉన్నటువంటి మంటిగడ్డలన్నీ తినేస్తుంటారండి. అలా కాకుండా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి భోజనాలు భుజిస్తూ శ్రవణానందకరంగా ఇలాంటి పురకథలు, హరికథలు వింటూ చక్కగా కాలం గడుపుతూ ఉన్నారు. నెలలు నిండి నెలలు గడుస్తూ ఉన్నాయి. ప్రసవ మాసోకాలం రానే వచ్చింది. ఆనాడు మహాసుదినము, మహాపర్వదినము. బుధవారం నాడు కరకాటక లగ్నాన పునర్వాసం నక్షత్రాన శుక్లపక్షములో నవమి తిథి నాడు లోకములు వచ్చి స్థితిలో ఉండగా పెద్ద భార్య అయినటువంటి ఆ కౌసల్యదేవి నీలమేఘ ఛాయతో ఉన్నటువంటి ఒక మగుడ్డను ప్రసవించిందండి. అదేవిధంగా సుమిత్రమ్మ కూడా ఇద్దరు కౌల పిల్లలను ప్రసవించింది. అలాగే కైకమ్మ కూడా ఒక మగుడ్డను ప్రసవించింది. అలా దశరథ మహారాజుకు 4 కొడుకులు జన్మించారండి. ఆయన ఆనందానికి అవధులు లేవట, పొంగిపోతున్నారు దశరథ మహారాజు. ఇక ఆ అయోధ్యాపుర వాసుల సంగతి చెప్పనక్కర్లేదు. పేదలకు పెళ్లిని లభించినట్టుగా ఉన్నదట. వేడుకలు, పండుగలు, భజనలు చేసుకుంటూ ఉన్నారు. ఆ అయోధ్యాపుర వాసులు ఆనందముతో ఇలా భజనలు, వేడుకలు చేసుకుంటున్నారు. రామనామ సంకీర్తన గానం చేసుకుంటున్నారు అందరూ కూడా. జగదభి రామ రఘుకుల సోమ శరణము జయ రామ శరణము జోగయ. జగదభి రామ రఘుకుల సోమ శరణము జయ రామ శరణము జోగయ. సుజనుల ప్రాచీన ఆదర్శము
పల్లవులు చేసుకుంటున్నారు. ఇలా ఉండగా ఆ కుమారులకు నామకరణ మహోత్సవం జరిపించాలని గురుగారైన వశిష్ఠుల వారిని రావించాడు దశరథ మహారాజు. చక్కగా అందరికీ వైభవంగా అన్ని ఏర్పాట్లు గావించాడు. వశిష్ఠమేంద్రుడు ఇచ్చేశాడు. ముందుగా కన్నటువంటి ఆ కౌసల్యదేవి కన్నటువంటి ఆ పిల్లవాడిని తీసుకుని, ఓ దశరథ మహారాజా, ఈతడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయటానికి అవతరించినటువంటి పురుషోత్తముడు ఇతడు కనుక ఇతని పేరు అష్టాక్షరి మంత్రములోని నారాయణ అనే మంత్రములో రా తీసుకొని, పంచాక్షరి మంత్రములో మా తీసుకొని రామ అని నామకరణం చేశారు. ఇక సుమిత్రమ్మ కన్నటువంటి పౌర పిల్లల్లో ఒక పిల్లవాడిని తీసుకుని, ఈతడు సర్వలక్షణ లక్షితుడు కనుక ఈతని పేరు లక్ష్మణుడు అని నామకరణం చేశారు. ఆ రెండవ పిల్లవాడిని తీసుకుని, ఈతడు శత్రువులను నిర్జించగలడు కనుక తన పేరు శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఇక కైకమ్మ కన్నటువంటి పిల్లవాడిని తీసుకుని, ఈతడు భరత రాజ్యాన్ని ఏలగలడు కనుక తన పేరు భరతుడు అని నామకరణం చేశారు. అలా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని నామకరణ మహోత్సవం కాస్త పూర్తయింది. దినదిన ప్రవర్ధమానం అవుతూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారండి. ఆ రాజకుమారుడు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు అయితే దశరథ మహారాజు. ఎందుకంటే లేక లేక కలిగిన సంతానం కదా కనుక కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. అలా దినదినాభివృద్ధి చెందుతూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాడు ఆ రాజకుమారుడు. వారికప్పుడు వయసు 9వ ఏడు వచ్చిందండి. వశిష్ఠుల వారిచే ఉపనయనం అక్షరాభ్యాసం గావించారు. ఇక చుట్టుప్రక్కల ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ సేవించి అయోధ్యకు వచ్చారు రాజకుమారుడు. అప్పుడు వారికి వయసు 12వ ఏడు వచ్చింది. 100 ప్రాయముతో ఉన్నారట ఆ యొక్క రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ కుమారుని చూసుకుని దశరథ మహారాజు ఇలా అంటున్నాడు, 100 ప్రాయముతో నెల విచలయాడు ఆరితేరిన తన ఆత్మజులను కనుగొనునప్పుడల్ల జనక మోదము తార తమాని సముండు దశరథుండో అతని కతని సుకులందరి యందు లోకైక వీరాగ్రని అఖిల సుగురాని సౌందర్య వినచిత నవమన్న గుండవి రాముని భగవత ప్రేమ వాచముల చేతి కందినట్టు తన కొడుకులను ప్రయోజకులను చూచుకున్న కొలది తండ్రి ఆనందమింతన తరమే అమరేషు కొలువున కొకనాడు వశిష్ఠమౌని కౌశికుండు అలా ఆ రాజకుమారులు ఎలా ఉన్నారండి అంటే 100 ప్రాయముతో ఉన్నారంట. వచ్చి రాని మీసములతో ఆ ఉంగరాల చుట్టుతో నీలమేఘ ఛాయతో శతకోటి మన్మథాకారుల వల్ల వెలిగిపోతున్నారట. ఆ 4 కుమారులను చూసుకొని మురిసిపోతున్నాడు ఆ యొక్క దశరథ మహారాజు. ఇలా ఉండగా క్రమక్రమంగా వశిష్ఠుల వారిచే సకల విద్యలన్నింటిలోనూ పారంగతులు అవుతున్నారు ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారి వయసు మించినటువంటి విద్యను నేర్చారట ఆ రాజకుమారుడు. ఇలా ఉండగా ఒకనాడు వశిష్ఠమేంద్రుడు ఆ రామలక్ష్మణ్ చూడాలన్న కోరికతో ఆ దశరథుడు కొనుక్కోటానికి ఇచ్చేశాడండి. ఆ సమయంలో దశరథ మహారాజు రామునే చూస్తూ ఉండిపోయాడట. అలాగే నిశ్చేష్టుడైపోయి ఉండిపోయాడట. దశరథ అన్నాడు వశిష్ఠమేంద్రుడు. పలకలేదండి.
ఓ దశరథ, ఎంతసేపు అయిందని నేను వచ్చి తెలుసా? ఎన్ని కేకలు పెట్టినా తిరిగి చూడవేమిటయ్యా? నీ ధోరణి చూస్తుంటే ఎలా ఉన్నదంటే, ఓ దశరథ, పవనిసల అన్న పాండ్యములయందు పాలనమునర్చు వేళలందో నిదురయందు కూడా నీ మాట శ్రీరామ మంత్ర జపమే తోచుమానగా నిదురయందు కూడా నీ మాట శ్రీరామ మంత్ర జపమే తోచుమానగా దశరథ మహారాజా, నీ ధోరణి చూస్తుంటే ఎలా ఉన్నదంటే, నిద్రలో కానీ కళలో కానీ మెలకువలో కానీ రామ రామ రామాను నామము తప్ప నీ నోట మరొకటి అనిపించదు కదా. నిరంతరము రామున్నే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. నిద్ర ఆహారాలు కూడా ఉండవు, ఓన్ చేయడానికి కూడా అనిపించదు, రాజ్య పాలన మీద కూడా ధ్యాస లేదు కదా దశరథ అన్నారు వశిష్ఠమేంద్రుడు. ఆహా, ఎంత చక్కగా చెప్పారు గురుదేవా. అదేం మాయో కానీ నిరంతరము రామున్నే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది నా మనస్సు. ఒక క్షణం కూడా అతని వియోగము భరించలేకపోతున్నాను గురుదేవా. అదేం మాయో కానీ అలా అంటూ ఉండగా, దశరథ ఒక్క మాట చెబుతాను, గుర్తుపెట్టుకో. శత్రువును జయించడం ఎంత కష్టమో పుత్రుడి మీద ఉన్న వ్యామోహం కూడా శత్రుత్వము లాంటిదే అట అని చెప్పి భూత భవిష్యత్ ఏదైనా కారణం చేత ఆయన అలా చెప్పాడు. చూడండి, మనం కూడా ఎవరి మీద ఎంత లేక కలిగిన సంతానం అయినా కూడా మరి మితిమీర ప్రేమ ఉండకూడదండి. అలా ఉన్నట్టయితే వాళ్ళు మనకు దూరం అయిపోతారట. కనుక ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది మనస్సులో ఉండాలి కానీ పైకి చూపించకూడదు. కొంతమంది అలా ప్రేమగా చూపించడం వల్ల కూడా, ప్రేమ చూపించడం కూడా గారాబం చేయడం వల్ల కూడా చెడిపోయే ప్రమాదం ఉన్నది కొంతమంది కుమారులు. కనుక అలా కాకుండా భూత భవిష్యత్తు ఎరిగిన కారణం చేత ఆ వశిష్ఠముని అలా చెప్పి వెళ్ళిపోయాడు. ఇక దశరథ మహారాజు గారి కొలుకూటల్లో అందరూ పరివేషితమై ఉన్నారు. మంత్రులు, సామంతులు, రాయబారులు, పరిచారకులు అందరూ పరివేషితమై ఉన్నారు. అలాంటి సమయంలో ఏవో గోష్ఠి జరుగుతూ ఉన్నాయి, కోలాహలముగా ఉన్నది. అలాంటి సమయంలో సృష్టికి ప్రతి సృష్టి గావించినటువంటి విశ్వామిత్ర మహర్షి ఆయన లోక రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని తలపెట్టారండి. ఆ యజ్ఞములు రక్కసులు పాడు చేస్తున్నారని, అలా జరగకుండా ఉండాలని, కనిన రక్షకుడు కావాలని దశరథుని సాయం కోరడానికై ఆయన వస్తూ ఉన్నాడు దశరథులకు కొలుకూటానికి. ఎవరైనా వచ్చేటప్పుడు, ఎక్కడికైనా బయలుదేరి వచ్చేటప్పుడు పెద్దవారు ఊరక రాలండి. పెద్దవారు ఎవరైనా కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ వస్తారు. అలాగా ఈయన కూడా ఆ విశ్వామిత్రుల వారు దశరథుని కొలుకూటానికి వస్తున్నారు పరమాత్మని ధ్యానించుకుంటూ. దేవకీ నందన కృష్ణ దేవకీ
చేసుకుంటూ దశరథ మహారాజు కొలుగుట్టలో ప్రవేశించాడండి ఆ విశ్వామిత్ర మహర్షి. వారిని చూడగానే దశరథ మహారాజు స్వయంగా తానే వచ్చి ఘన స్వాగతముతో వారిని ఆహ్వానించి ఉచితాసనంలో కూర్చున్న నియమించి అర్ఘ్యపాద్య విధులచే పూజించి, మునిచంద్ర, తమ రాకచే నేను నా జన్మ తరించినది, మా కొలుగుట్టమే పావనమైనది అని అనగాని అంతా విశ్వామిత్ర వారు అన్నారు, ఓ దశరథ మహారాజా, మీరు ఎంత ధన్యాత్ములో ఎంత పుణ్యాత్ములో కదా, ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో కదా. సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి మీ ఇంట నరుడుగా జన్మించాడు. మీ వంశాన్ని ఉద్ధరింప చేయడానికై నరుడుగా అవతరించాడు. ఇకపోతే మహారథం లాంటి కుమారులను కన్నావు. నీ వంటి అదృష్టవంతుడు పుణ్యాత్ముడు మరెవరు ఉండగలరు? నీ ఇంద్రుడే కావచ్చు, చంద్రుడే కావచ్చు, మహాబలశాలే కావచ్చు, నీకు నీవే సాటి అని చెప్పక తప్పదు దశరథ మహారాజా. అయితే నేను నీ సాయి కోరి వచ్చానన్నాడు. నీ సాయి కోరి వచ్చాననగానే ఆనందభరితుడైపోయాడు అయితే దశరథ మహారాజు. అలాగా స్వామి మునిచంద్ర, నేను ఒక మాట చెబుతాను వినవయ్యా. అది సాయం ఏమిటంటే, నేను లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని తలపెట్టాను. ఆ యజ్ఞమును రక్కసులు పాడు చేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలంటే నీ సాయం కోరి వచ్చావు, తగిన రక్షకుడు కావాలని వచ్చానయ్యా అనగానే, అలాగా ఎవరెక్కడ ఇలా రండి, మీరు వెళ్ళి ఆ మునిచిన వారికి యాగ సంరక్షణ గావించండి అని తన సేవకులను పంపిస్తున్నాడు. దశరథ, వాళ్ళెవరు అవసరం లేదన్నాడు. పోనీ మారణాయుధాలను పంపించమంటారా మునిచంద్ర అన్నాడు. ఏమీ అవసరం లేదన్నారు. పోనీ నేనే స్వయంగా వచ్చి మీ యాగరక్షణ గావించమంటారా అన్నాడు. నీవు రానక్కర్లేదు అన్నాడు విశ్వామిత్రుల వారు. ఇంకెంతో వాడు సెలవింది స్వామి, ఏదో సంశయిస్తున్నారు, సందేహించకుండా అడగండి, తమరేం కోరిన తక్షణమే నెరవేర్చి ధన్యుడనైదను అన్నాడు దశరథ మహారాజు. ఆ మాటకు విశ్వామిత్రులు అన్నారు, దశరథ బాగా ఆలోచించుకోవయ్యా, ఎందుకంటే మీ రఘుకుల వంశంలో ఆడిన మాట తప్పిన వారు లేరు. నేను అడిగినది ఏదైనా సరే కాదు కూడదు అనకుండా ఇవ్వాలి, సరేనా? మరొక్క మారు ఆలోచించుకో అన్నాడు. ఇంకా సందేహమా స్వామి? ఈ పంచభూతంలో సాక్షిగా చెబుతున్నాను, మీ పాదముల మీద ఆన, నా ప్రాణ సమానమైనటువంటి శ్రీరాముని మీద ఆన, తమ ఏది కోరినా తక్షణమే నెరవేర్చదను, అడగండి అన్నాడు. అయితే విను దశరథ, నా యాగములకు తగిన రక్షకుడెవరో తెలుసా? ఎవరు స్వామి? నీ పెద్ద కుమారుడు ఉన్నాడే శ్రీరాముడు, అతన్ని పంపించవయ్యా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, శ్రీరాముడు అన్న మాట విన్నాడో, ఇక మనసు చూసి అక్కడ కనపడలేదండి, గుండెలు పిడుగుపడ్డట్టు అయిపోయిందాక దశరథ మహారాజుకు. ఆ విశ్వామిత్ర వారి పాదముల చెంత అలా వ్రాలిపోయాడు. మొదలు నరికిన కదలి వృక్షం వలె అలా వ్రాలిపోయాడు పాదముల చెంత. చూశాడు, దశరథ ఏమిటి ఇలా మారిపోతున్నావు అనగానే ఇలా అంటున్నాడు దశరథ మహారాజు. అనగ చరిత్ర ఆరక్కసి మోగల అనచి బాధలంగా, స్వామి మునిచంద్ర, ఈ ఒక్క విషయంలో మాత్రం నేనేమీ చెప్పజాలను. కావాలంటే నా సైన్యాన్ని పంపిస్తాను, నేను కావాలంటే వస్తాను. ఆ రక్కసుల పాలిట నేను కావాలంటే నా ప్రాణాలు సైతం వదిలివేస్తాను. కానీ నా ముక్కుపచ్చలారని నా శ్రీరాముని, నా చిట్టి తండ్రిని, నా బంగారు తండ్రిని, నా ఆత్మరాముడు, నా ప్రాణ సమాన శ్రీరాముడు, అతన్ని పంపించి నేను ఒక క్షణం కూడా ఉండలేను గురుదేవా. పోయి ఆ రాక్షసు మోసల మూకలకు బలి పెట్టమంటావా నా శ్రీరామచంద్రుని అని అంటూ ఉండగా, ఈ ఒక విషయం తప్ప ఇంకేదైనా కోరుకోండి ప్రసాదిస్తాను, నేను మీకు సాయం చేస్తానన్నాడు. సరే దశరథ, ఇప్పుడు చెప్పావు కదయ్యా, ఇదేనా నీ మాట ఉన్నటువంటి గొప్పతనం? ఏ వడిని ఇస్తానన్నావు?
రాముని మీద ఆనబెట్టావు, పంచభూతాల సాక్షి అన్నావు, నా పాదముల సాక్షి అన్నావు, అప్పుడే మాట తప్పుతావా? ఇదేనా నీ మాట ఉన్నటువంటి గొప్పతనం అంటూ ఇలా అంటూ ఉన్నాడు. పంచభూతాల సాక్ష్యంగా నా పాదముల సాక్ష్యంగా రాముని మీద ఆనబెట్టావు కనుక ఇప్పుడు మాట తప్పుతావా? ఏది నేను ఇస్తాను, సంశయించకుండా అడగండి అన్నావు. ఇదే నాని మాట్లాడినటువంటి గొప్పతనం. మీ రఘుకుల వంశంలో ఇంతవరకు ఎవరు ఆడిన మాట తప్పిన వారు లేరు కనుక దశరథ మరొక్క మాట అడుగుతున్నా, రాముని పంపుతావా లేక మాట తప్పుతావా? లేదు, నా శ్రీరాముని పంపించి ఒక క్షణం కూడా నేను జీవించలేను మునిచంద్ర అన్నాడు. అలాగా సరే, నీవు నీ రాముడు సుఖంగా ఉండండి, చాలుని మర్యాద వెళ్ళి వస్తా అని 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆ సభలోనే ఉన్నాడు వశిష్ఠ మహేంద్రుడు. మహాశయ ఇలా రండి, అలా కూర్చోండి. దశరథుడు ఆడిన మాట తప్పేవాడు కాదు, పుత్ర ఆశ్చర్యముతో అలా అంటున్నాడు కనుక నేను అతన్ని ఒప్పించి రాముని పంపించేటట్టు చేస్తాను, మీరు అలా కూర్చోండి అని అతని శాంత చిత్తుని గావించి అలా కూర్చొని నియమించి దశరథుని అలా ప్రక్కకు తీసుకుని వెళ్ళి, దశరథ రాముని పంపడానికి ఏడా సంశయిస్తున్నావు? అసలు రాముడు ఎవరో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీనారాయణుని స్వరూపము. నీ గర్భవాసం ఎందుకు జన్మించాడో తెలుసా? అలాంటి దుర్మార్గులను దుర్మారడానికి ఆయన జన్మించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి అవతరించినటువంటి పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు కనుక అతని గురించి బాగా తెలిసిన వారు నేను విశ్వామిత్రుల వారు. తెలిసిందా? అమాయకుడని పసివాడని అనుకుంటున్నావు, వెరివాడ. రాముడు అమాయకుడు కాదు కనుక నీ సంశయం వీడి ఆ రాముడితో పాటు లక్ష్మణుని కూడా వెంటబెట్టి ఆ యొక్క మునిచింద్ర వారి వెంట పంపించు, నీకంతా శుభమే జరుగును గాక అని శిష్యముని ఎప్పుడైతే చెప్పాడో, అలాగే గురుదేవా తమ్ముడు చెప్పినట్టే చేస్తాను అని ఆ సభలో కూర్చొని ఉన్నటువంటి విశ్వామిత్రుల వారి దగ్గరకు వచ్చి వారి పాదముల బట్టి ఇలా అంటున్నాడు, స్వామి మునిచంద్ర అనగ చరిత్రమీరడుగా అర్భపుణ్యలేక సమోషిత తనయునియనంటే ఇక తప్పులు నెల్ల క్షమోపమంటే వీరిని గోనిపోయి విజయమురసగారేలో పుత్రరీతి పాలన మునరించి మీ సవన లాభము బంధుడు తాపసోత్తమా స్వామి మునిచంద్ర నన్ను క్షమించండి. మీరు పుత్రుని పంపించమని అడిగిన వెంటనే పుత్రుని పంపించనని మీ మనసును ఒప్పించాను. మా గురుదేవుడు చెప్పగా నా మదిలో ఉన్నటువంటి అనుమానం కాస్త విడిపోయింది. ఇప్పుడు రావణుడితో పాటు లక్ష్మణుడు కూడా వెంటబెట్టి పంపిస్తున్నాను, తీసుకుని వెళ్ళండి స్వామి. పుత్రులను మీ పుత్రులుగా భావించి
విద్యాబుద్ధులు నేర్పించి కాపాడి రక్షించదురని భావిస్తూ కుమారులను పంపిస్తున్నారు. ఎవరిక్కడ రామలక్ష్మణుడు విడిపించండి అన్నాడు. తన స్వహస్తాలతో చక్కగా కాషాయ వస్త్రాలు ధరింపజేశాడు, ఆభరణాలు ధరించాడు, ధనుర్బాణములను ఇచ్చాడు. ఆ కుమారులను ఒకసారిగా కౌలించుకొని నాయనలారా ఆ ముంచింది వారు వెంట వెళ్ళి వారి యాగరక్షణ గావించి తిరిగి అయోధ్యకు రండి. మరొక మాట రామ ఆయనకు ముఖం మీద ఉంటుంది కోపం కనుక కను సన్నెలలో మెలగాలి, వినయ వినమ్రతలతో మెలగాలి, తెలిసిందా? వెళ్ళి రండి నాయనలారా అని అలా కొంత దూరం సాగనంపి తిరిగి వచ్చేసాడు దశరథుడు. ఆ విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల నడవగా నడవగా కొంత దూరం వెళ్ళగానే సరయూ నది తీరం వరకు చేరుకున్నారు. అక్కడికి రాగానే రాత్రి వేళ అయిపోయిందండి. ఆ రాత్రి వేళ అక్కడే విశ్రమించారు. ఆ రామలక్ష్మణుడు విశ్వామిత్రుల వారు దర్భలను పరిచారండి పడుకోవడానికి. రాజకుమారులు కదండి, ఆ దర్భలను పరిచి పాంపుగా పరిచారు. ఆ వాటి పైన శయనించారు ఇక రామలక్ష్మణులు. రేపు జామైంది. ముందుగా విశ్వామిత్రుల వారు లేచారు. ఆయన సంధి వార్చుకొని వచ్చి గాఢ నిద్రలో అలసిపోయి నిద్రిస్తున్న రామలక్ష్మణులను చూసి ఇలా అంటున్నాడు, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే నరసాధురా కర్తవ్యం దైవమానితం. వెండినైన వేకుజాము కావస్తున్నది. ఆ నదిలో సంగవర్చుకుని రండి, మీకు 2 రకములైన విద్యలను నేర్పిస్తాను అనగానే వెంటనే లేచారు. ఆ నదిలో సంధ్య వార్చుకొని వచ్చారు. గురుగారి పాదాలకు అలా నమస్కరించుకొని అలా కూర్చున్నారు. వారిని కనికరించి ఆయన శక్తులన్నీ కూడా దానపూర్చారు. రామలక్ష్మణులకి విశ్వామిత్రుల వారు బల అతిబల అనే విద్యలను కూడా ప్రవేశించారు. ఇక అక్కడ నుంచి వారిని తీసుకొని అలా వెళుతూ ఉంటే రాళ్ళు పుచ్చుకొని రక్తం స్రవిస్తున్నా కూడా అబ్బా అని కూడా అనుకుండా అలా గురుగారు వెంట వెళ్తున్నారు ఎంతో వినయ వినమ్రతలతో. చూడండి, అంశమా వంశమా అన్నట్టు అలా ఉండాలి వారి ప్రవర్తన. చూసే వారికి ఆనందం కలిగించాలి, అలా ఉండాలి పిల్లల ప్రవర్తన. ఒక చోట ఇలాగే ఒక ఆయన జేబుదొండండి అలా ప్లాట్ఫామ్ మీద వెళుతూ ఉన్నాడు. ఆయనకి ఎదురుగా ఎవరో ఒక ఆయన పల్లెటూరు ఆయన బాగా క్యాష్ బ్యాగ్తో అలా వస్తూ ఉన్నాడు. ఆయనకి ఎదురుగా వస్తూ ఉంటే కఠినమని ఆయన గుద్దుకున్నాడు. ఆ క్యాష్ బ్యాగ్ అందులో ఉన్నటువంటి ఆయన జేబులో ఉన్నటువంటి క్యాష్ అంతా కూడా కొట్టేశాడండి. కొట్టేసి తన జేబులో పెట్టుకున్నాడు. అలా ఏమి ఎరిగినట్టుగా వెళ్ళిపోతున్నాడు. అతనికి ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి ఢీకొన్నదండి. అతని జేబులో ఉన్నటువంటి క్యాష్ అంతా కొట్టేసింది. ఆమె అలా వెళ్ళిపోతున్నది, ఈయన ఇలా వెళ్ళిపోతున్నాడు. ఈవేళ లేచిన వేళ బాగుంది, క్యాష్ బాగా దొరికింది అనుకున్నాడు. అలా ఉద్యానవనంలోకి వెళ్ళి ఎంచుకుంటున్నాడు. ఆ జేబులో ఎంత ఉందండి అంటే 10,000 ఉన్నాయి. ఆ డబ్బంతా ఎంచుకుంటూ ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళింది. అక్కడ డబ్బు చూద్దాం ఎంత ఉందో అని చూస్తే ఆ అమ్మాయి జేబులో అతన్ని డబ్బు ఎంత ఉందో చూద్దాం అనుకున్నది. ఈయన కూడా డబ్బు ఎంత ఉందో చూసుకుందామని అలా జేబులో చేయబెట్టాడు. జేబుతో సహా కొట్టేసింది అమ్మాయి. అరే ఏమైందబ్బా నేను కొట్టేసింది, డబ్బంతా ఎవరు కొట్టేశారు అని చూస్తుంటే వాళ్ళంత దూరాన అమ్మాయి ఎంచుకుంటూ ఉన్నది. 10,000 ఉన్నాయి అమ్మాయి దగ్గర. ఇదిగో అమ్మాయి, ఆ డబ్బు నాది, నాకు ఇవ్వు, నేను ఎంతో కష్టపడి కొట్టేశాను, ఆ డబ్బు నాది, నాకు ఇచ్చేయి అన్నాడు. ఏమిటి ఇదేమన్నా నీ అప్ప సొమ్మా? కొట్టేసిందే కదా, నీ సొమ్మేమీ కాదు కదా, నీ దగ్గర నువ్వు వేరే వాళ్ళ దగ్గర కొట్టావు, నీ దగ్గర నేను కొట్టేశాను కనుక ఇది నాది అన్నది అమ్మాయి. ఇదిగో ఇది అన్యాయం అమ్మాయి, చాలా అన్యాయం. ఇద్దరు కష్టపడి కొట్టేశాను కనుక అందులో సగం నాది సగం నీది అన్నాడు. పోనీలే మొండివాడు ఏదో పాపం ఏడుస్తున్నాడు అని 5,000 అతనికి ఇచ్చింది. 5,000 ఈ అమ్మాయి తీసుకుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే కూర్చొని ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నాడు. అలా కాలు మీద నీళ్ళ రాస్తూ అలాగే చూస్తూ ఉన్నాడు. ఇక ఇదిగో అబ్బాయి, డబ్బులు ఇచ్చేసాను కదా, మరి ఎందుకు ఇక్కడే ఉన్నావు, వెళ్ళు అన్నది అమ్మాయి. ఏం లేదమ్మాయి, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక కోరిక కలిగింది అన్నాడు. ఏమిటో అది చెప్పండి అన్నది. ఏం లేదు, నీకు పెళ్ళయిందా అన్నాడు. అదే లేదండి అన్నది అమ్మాయి. నీకు పెళ్ళయిందా అని అడిగింది అమ్మాయి. నాకు కూడా కాలేదండి అన్నది.
అయితే మన ఇరువురుము పెళ్లి చేసుకుందామా, ఎందుకంటే ఒకే డిపార్ట్మెంట్ వాళ్ళం కదా, బాగా సంపాదించుకోవచ్చు అనుకున్నారు. సరేనని ఇద్దరు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చుకున్నారు. పెళ్ళి అయిపోయింది, శుభ్రంగా చక్కగా కాపురం చేసుకుంటున్నారు. ఇలా వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఇద్దరు కలిసి చెలో ఒకవైపున వెళ్ళడం, కటింగులు చేయడం. ఇలా కొన్నాళ్ళకి ఆ అమ్మాయి గర్భం ధరించిందండి. ఒక పిల్లవాడిని ప్రసవించింది. పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, రాయలసీమ దోసకాయలాగా. కానీ పిడికిడి మాత్రం ఇలా పట్టుకొని ఉన్నాడు, గట్టిగా ఇలా పట్టుకొని ఉన్నాడు. పిడికిడి ఎంత లాగినా రావడం లేదు. ఆ తల్లిదండ్రులకు భయం వేసిందండి. ఇదేమి తప్ప పిల్లవాడు చూస్తే అందంగా ఉన్నాడు, ఆ పిడికిడి ఎందుకు ఇలా పట్టుకొని ఉన్నాడు, అందులో ఏముందో ఏమో అని ఎంతమంది లాగినా రాలేదట. డాక్టర్ చెప్పాడు, డాక్టర్ గారు ఎంత డబ్బైనా ఇస్తామండి, మా అబ్బాయికి ఆ పిడికిడి వచ్చేలాగా చేయండి అనగానే అందరూ ప్రయత్నించారు, ఎవరి వల్ల కాలేదు. చివరికి ఇంకొక డాక్టర్ వచ్చి ఎక్కడి నుంచో పిలిపించాడు ఆయన్ని. ఆ డాక్టర్ ఆలోచన చేసి సిగరెట్ తాగాడు, సిగరెట్ వెలిగించాడు. సిగరెట్ వెలిగించి ఆ పిల్లవాడి చేతి మీద అలా పెట్టాడు. బ్యాగ్ ఉన్నాడు, లటకని చేయి చేశాడండి. ఆ లటకని కింద పడిపోయింది ఉంగరం. ఎలా అంటే వాళ్ళ అమ్మ నాన్నలు పెద్ద అయ్యాక ఇలా ఈ వ్యాపారం చేస్తే వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళ అమ్మకు కానుపు చేసే మంత్రసాని చేయిలో నుంచి ఉంగరం నాకొని గట్టిగా పట్టుకున్నాడటండి. చూడండి, అంశమా వంశమా అని పిల్లలు అలా పుడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క రామలక్ష్మణులు ఎంతో వినయంగా వినమ్రతలతో ఆ గురుగారి వెనుక వస్తూ ఉన్నారు. రాళ్ళు కొట్టుకుంటున్నా కూడా అబ్బా అని కూడా అనకుండా అలా వస్తూ ఉన్నారు. ఘోరారణ్యములు వస్తూ ఉన్నారు. పులులకు సింహాలకు ఏనుగులకు ఆటపట్టు ఆ యొక్క అడవి. అలాంటి ఘోరమైనటువంటి అడవులలో వస్తూ ఉన్నారు. కొంత దూరం రాగానే ఏవో వ్యక్తి ఆకాశాలు వినిపించాయి, కేకలు బొబ్బలు వినబడ్డాయి. శ్రీరాముడు ఆ ధ్వని విన్నాడు. గురుదేవా, ఏమిటి ఆ ధ్వని అనగానే ఆ తాతకి, అక్కడ నివసిస్తున్నటువంటి తాతకి దానికి నరవాసన తగిలిందేమో, ఎవరో ఉన్నారు ఈ దారిని వచ్చుచున్నారు, వాళ్ళను చంపి నేను పండుగ చేసుకుంటాను అనుకుంటూ ఇలా అంటూ ఉన్నది. అంటూ కేకలు బొబ్బల పెట్టి వచ్చేస్తుంది నా తాతకి. ఏమిటి గురుదేవా ధ్వని అనగానే, నాయన రామ, ఇక్కడ అడవులలో నివసిస్తున్నటువంటి తాతకి ఈసీడీ సమయంలో వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రాణులందరినీ చంపి వాళ్ళ రక్తాన్ని త్రాగుతున్నటువంటి తాతకి, ఆ తాతకి దాని పని అయింది. దానికి నరవాసన తగిలిందేమో, అందుకే కేకలు పెట్టుకుంటూ వచ్చేస్తున్నది. ఇదిగో నాయన రామ, ఆ తాతకి దగ్గరకు రాగానే ఆలస్యం చేయక వెంటనే వింటి నెక్కుబెట్టి ఆ చింతని తిరుగుతున్నారు గావింపుడు అన్నాడు స్వామిత్రుల వారు. ఎప్పుడైతే అలా అన్నారో, మొట్టమొదటిసారిగా స్త్రీ పైన బాణమా, శ్రీహత్య మహాదోషం కదా అని ఆలోచిస్తున్నాడు శ్రీరాముడు. అది అర్థం చేసుకున్నాడు స్వామిత్రుల వారు. అలా అనుకుంటూ ఉండగా ఆ తాతకి వచ్చేస్తూ ఉన్నది. నాయన రామ, ఏమిటి ఆలోచిస్తున్నావు కానేమో అన్నాడు. గురుదేవా, మొట్టమొదటిసారిగా స్త్రీ పైన బాణమా, శ్రీహత్య దోషం కదా అనుకుంటూ ఉండగా అది గమనించిన విశ్వామిత్రుల వారు అన్నారు, నాయన రామ,
లోక కంటకులైన వారు స్త్రీ అయినా సరే పురుషులైనా సరే వారిని వధించి తీరాల్సినదే. కనుక ఆలస్యం చేయక వెంటనే కానేమో అన్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయక బాణాలను వదిలిపెట్టాడు. ఆ బాణం నిప్పున పోయి తాటకి వక్షస్థలాన్ని తీర్చివేసింది. రామ అంటూ భూమి పైన పర్వతాకారము బలపడి మరణించినది. జయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. ప్రతి ఒక్కరు కూడా గోవిందానస్మరణ చేయాలండి, లేదంటే అలాంటి వాళ్ళు మీ ఇళ్లలో పుడతారు, జాగ్రత్త. అలా పుట్టుకుని అనుకుంటే అందరూ భగవన్నామస్మరణ చేయండి. ఇందిరారమణ గోవింద గోవింద, శ్రీ ఆదిదేవర గోవింద గోవింద. సభాశ్రామాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు విశ్వామిత్రుల వారు. ఇక వారి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి అక్కడున్న ముని పుంగవులకు అందరికీ పరిచయం గావించాడు. ఓ ముని పుంగవులారా, ఇదిగో ఇతడు శ్రీరాముడు, ఇతడు లక్ష్మణుడు, ఇతని తమ్ముడు లక్ష్మణుడు, వీరిరువురు నా ప్రియ శిష్యులు. ఇప్పుడే శ్రీరాముడు తాటకిని వధించాడని చెప్పగానే ఆనందంతో పొంగిపోయారు మహర్షులు అందరూ కూడా. ఇక ఒక శుభ ముహూర్తాన యజ్ఞం ప్రారంభం చేశారు. ఆ రామలక్ష్మణ ధనులను ఎక్కబెట్టుకుని యాగ ప్రదర్శన గావిస్తూ ఉన్నారు. కొంతసేపటికి ఆ చనిపోయినటువంటి తాటికి కుమారుడైన మారీచ సుబాహులు ఆ హోమగుండంలో మేఘాల గుండా వచ్చి ఆ హోమగుండంలో ఒక కుండలో నెత్తురు, మరొక కుండలో మాంసపు ముక్కలు ఆ హోమగుండంలో కురించబోతున్నారు. అది చూశాడు. యొక్క రామలక్ష్మణుడు చూశారు. వెంటనే శ్రీరాముడు బాణాన్ని ప్రయోగించాడు. ఆ రామ బాణ ధాటికి తట్టుకోలేక సుబాహుడు అక్కడికక్కడే మరణించాడు. మారీచుడేమో రామనామముతో అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. ఇక ఏ ఆటంకము లేకుండా విశ్వామిత్ర యాగ సంరక్షణ గావించారు రామలక్ష్మణులు. యాగ సంరక్షణ గావించిన రామలక్ష్మణులను ఎన్నోళ్ళగా కొనియాడారు ఆ యొక్క మునిపుంగవులందరూ కూడా. ఆ ఇరువురిని కూడా ఆశీర్వదించి అలా వెళ్ళిపోయారు మునీశ్వరులందరూ కూడా. ఇక అలా వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇక అక్కడ నుంచి ఆ రామలక్ష్మణ వెంట పెట్టుకొని ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారండి. అలా వస్తూ ఉండగా, అలా నడిచి వస్తూ ఉండగా ఒక నిసిది ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడంతా ఆ ప్రదేశం అంతా కూడా శిథిలమై ఉన్నది, నిశ్శబ్దంగా ఉన్నదండి. ఆ ప్రదేశం అంతా కూడా ఏమాత్రం సౌండ్ లేకుండా. కానీ కొంత దూరం అలా వస్తూ ఉండగా రామనామస్మరణ వినబడింది. అయితే శ్రీరాముల వారికి రామ 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 అనే నామం వినపడుతూ ఉన్నది. ఏమిటబ్బా ఈ రామనామము ఎవరు స్మరిస్తూ ఉన్నారు? ఇక్కడ చూస్తే ఎవరు లేరు. ఆ రామనామస్మరణ ఎవరు చేస్తున్నారు, ఎవరు గానం చేస్తున్నారు అని అనుకుంటూ అలా కొంత దూరం దగ్గరకు రాగా, గురుదేవా ఇక్కడ ఎవరో రామనామస్మరణ చేస్తున్నారు, ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది స్వామి అనగానే, నాయనా రామ అలాగే కాస్త ముందుకురా, ఇలారా. అక్కడ ఒక దారి కంటే ఒక రాయి పడి ఉన్నదండి. ఆ రాయి మీద కాలు మోపునైనా అన్నాడు. అలా రాయి మీద కాలు మోపాడు శ్రీరాముడు. వెంటనే రాయి కాస్త పడతిగా మారిపోయిందండి. ఆశ్చర్యపోయాడు శ్రీరాముడు. గురుదేవా నా పాదము సోకగానే ఆ రాయి కాస్త పడతిగా మారిపోయిన కారణం ఏమిటి అని అడగగా ఆ విశ్వామిత్రుల వారు అన్నారు, నాయనా రామ ఈమె పేరు అహల్య. ఈమె జన్మ వృత్తాంతం చెబుతాను విను నాయన. ఈమె బ్రహ్మమానస పుత్రిక, అతిలోక సౌందర్యవతి. అయితే దేవతలందరూ ఈమెను మోహించారు. వారందరూ కూడా ఒక రోజున సత్యలోకానికి వచ్చి, ఓ బ్రహ్మదేవ మీ అమ్మాయిని నాకివ్వండి, నేను వివాహం చేసుకుంటాను, నాకివ్వండి అన్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు, ఓ దేవతలారా ఇంతమంది అడిగితే నేను ఎవరికి కట్టబెట్టగలను, నాకున్నది ఒకే ఒక కుమార్తె అనగానే, ఇక మీకు ఒక షరతు పెడుతున్నాను. ఏమిటంటే మీలో ముందుగా ఎవరైతే ముల్లోకంలో చుట్టి వస్తారో వాళ్ళకి మా అమ్మాయిని వివాహం చేస్తానన్నాడు. ఇక అందరూ ముల్లోకాలు చుట్టి రావడానికి వెళ్ళిపోయారు. ఈలోపు నారద మహర్షులలో అగ్రగణ్యుడైనటువంటి గౌతమ మహర్షిని తీసుకొచ్చాడు. ఓ జనక ఇతనికిచ్చి వివాహం గావించండి మా చెల్లాయి, ఇతనే తగిన వరుడు, మా చెల్లాయికి దగ్గర వరుడు
కనుక ఇతనికి ఇచ్చి వివాహం గావించండి అన్నాడు. అలాగే కుమార అని ఆ గౌతమ మహర్షి అహల్యని ఇచ్చి వివాహం గావించాడు బ్రహ్మదేవుల వారు. వారి యొక్క కాపురం హాయిగా కొనసాగిపోతూ ఉన్నది. ఇలా ఉండగా ఒక రోజున దేవేంద్రుడికి మాత్రం ఆ అహల్య పైన మోహం పోలేదట. ఒక రోజున రాత్రి వేళ కోడి రూపం మీద దాచి కుక్కరో అని కూర్చాడు. ఆ కోడి కూత విన్నటువంటి ఆ గౌతమ మహర్షి స్నానానికి వెళ్ళిపోయాడండి, నదీ స్నానానికి. వేపూజామైందనుకుని నదీ స్నానానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి చూడగా వేపూజాము కాలేదట. ఏమిటబ్బా ఈ వేడకాని వేళ ఆ కోడి కూత ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఇందులో ఏదో మోసం ఉన్నదని తిరిగి మరలా ఆశ్రమానికి వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఆ దేవేంద్రుడు ఆ మహర్షి వేషం వేసుకుని లోనికి ప్రవేశించాడు. ఆ అహల్యను ముట్టిగా కౌగిలించాడు. ఆమె కౌగిలించుకున్నాడు. తన భర్త అనుకుని ఆమె తత్తడపాటున అపచర్యలు చేసింది. ఇక ఈ గౌతమ మహర్షి లోనికి వెళ్ళి చూడగా ఇరువురు ఉన్నారట లోపల. ఎవరబ్బాయి ఇతడు అని తన దివ్య దృష్టితో చూశాడు. చూడగా దేవేంద్రులను తెలుసుకున్నాడు. పోయి దేవేంద్ర, దేవలోకం నుండి పతివ్రతల పంపులు ఆర్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చావా దూర్తుడా? నీ మోసమునికి ఇదే నా శాపము. నీ ఒంటి నిండా 1000 కళ్ళు అంతరించుగాక అని శాపం ఇచ్చాడండి. ఇక అహల్యను కూడా ధర్మదేవతని నంటి వరకు పాశాను వాళ్ళ పడవుండుగాక అని ఆమెను కూడా శపించాడు. అలా ఇది నాయన ఆమె జన్మ వృత్తాంతం. ఆ విధంగా పరమ పావనుడైనటువంటి నీ పాద స్పర్శతో ఆమెకు శాప విమోచనం కలిగింది అని చెప్పాడు విశ్వామిత్రుల వారు. ఆ అహల్యాదేవి గౌతమ మహర్షులు అక్కడికి వచ్చారు. దంపతులు ఇరువురు కూడా శాప విమోచనం గావించినటువంటి రామలక్ష్మణులను ఆశీర్వదించి వారికి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆదిత్యమిచ్చి ఇక వారిని ఆశీర్వదించి పంపించారు. ఇక ఒక చోట కూర్చొని ఉండగా అయోధ్యాపు నుండి ఒక లేఖ తీసుకుని ఒక భటుడు వచ్చాడు. మిథిలానగరం నుండి ఒక లేఖ తీసుకుని ఒక భటుడు వచ్చాడు. ఆ ఇరువురి శుభలేఖలు తీసుకున్నాడు విశ్వామిత్రుల వారు. ముందుగా ఆ దశరథ మహారాజు రాసినటువంటి ఆ శుభలేఖ తీసుకుని లక్ష్మణునికి ఇచ్చాడు. అయినా లక్ష్మణ, ఈ శుభలేఖలో ఏమి రాశాడు మీ నాన్నగారు చదివి వినిపించిన ఆయన అన్నాడు. అలాగేనని ఏమి రాశాడండి దశరథ మహారాజు అంటే, ఓ మునిచంద్ర, ఓ ముని రత్నమా, మీరు కుమారులను తీసుకుని వెళ్ళినప్పటి నుంచి నాకు నిద్రాహారాలే లేవు. కానీ మూచినా తెరచినా రామలక్ష్మణుడే కనిపిస్తున్నాడు. కనుక ఒకసారి రామలక్ష్మణుడు నా కంటికి చూపించి మరలా మీ వెంట తీసుకుని వెళ్ళండి. ఇట్లు భవదీయుడు దశరథ మహారాజు అని ఆ లేఖలో రాసి పంపించాడు. చదివి వినిపించాడు లక్ష్మణుడు. ఎంత వెలువాడవయ్యా దశరథ. నైనా లక్ష్మణ, మరొక లేఖ రాయి. ఏమని చెబుతున్నాడండి అంటే, హరిదాసులు తర్వాత కథ చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. రాజకీయం సంబంధం లేదు. ఆసార్ కూడా ఇవ్వండి. దానికి సమాధానంగా ఈ విధంగా రాయనాయన నేను చెబుతాను రాయ్ అంటూ ఇలా చెబుతూ ఉన్నాడు. 16 వన్నియల 16 వన్నియల బంగారమేయగుగాక ఉపసంపదగునుగాక బ్రహ్మెరుగు తానుగా సాలి పెట్టునే విదిత పరాక్రముడు రఘువీరుడు అస్త్రకళా రహస్యకో విగుడగుగాక బ్రహ్మరునో బ్రహ్మరునో పెండిలి చేయక పంపువాడనే
లక్ష్మణ స్వామి ఏమని రాస్తున్నాడండి అంటే, ఓ దశరథ మహారాజా, శిల్పికి 1600 బంగారాన్ని చక్కటి ఒక శిల్పికి ఇస్తాము, చక్కటి నగ తయారు చేయించమని. ఆ శిల్పి చక్కటి నగ తయారు చేసి మెరుగు పెట్టకుండా ఇస్తాడా? ఇవ్వడు కదా. అలాగే నీ కుమారులను సర్వకళా పరిపూర్ణునిగా ఉంచాను, అంతటితో సంతసించడానికి వీలు లేదు. త్వరలోని నీ కుమారులు పెళ్లి కుమారులై నీ ఇల్లు చేరగలరు. ఇట్లు భగవదీయుడు విశ్వామిత్రుల వారు అని ఆ లేఖలో వ్రాయించి మరలా ఆ భటుల చేత అయోధ్య నగరానికి పంపించేశాడు. ఇక మిథిలా నగరం నుండి వచ్చినటువంటి ఆ శుభలేఖ తీసుకొని లక్ష్మణునికి ఇచ్చాడు. నాయన, ఈ శుభలేఖలో ఏమి రాశారో చదివి వినిపించిన ఆయన అన్నాడు విశ్వామిత్రుల వారు. ఆ శుభలేఖ తీసుకొని చదువుతున్నాడు లక్ష్మణ స్వామి. ఏమని రాశారండి? జనక మహారాజు అంటే మిథిలా నగరీశ్వరుడైనటువంటి జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతా స్వయంవరమట. వారి ఇంట పూజింపబడుతున్నటువంటి ఆ శివధనం ఎవరైతే గెలుస్తారో అటువంటి ధీరునికి ఆ సీతనిచ్చి వివాహం చేస్తారట. అందరూ ఆహ్వానితులే అని ఆ శుభలేఖలో రాశారండి. చదివి వినిపించాడు. ఇక ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణ్ చూసి, నాయనలారా లే బయలుదేరిపోదాం అని ఇలా అంటూ ఉన్నాడు. వివాహము నీదే, విజయము నీదే అని బయలుదేరిపోదాం అని రామలక్ష్మణుడు వెంట పెట్టుకుని అలా వస్తూ ఉండగా మార్గ మధ్యలో నది ఒకటి అడ్డొచ్చిందండి. ఆ నది దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాలి. అక్కడ చూస్తే ఏ పడవసరము లేదు, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా అల్లంత దూరాన ఒక పడవసరము కనిపించాడు. ఓ అబ్బి ఇలా రా అని పిలిచాడు. ఆ పడవసరము పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి దొర, దండాలు దొర అన్నాడు. ఇదిగో ఓ అబ్బి, మేము అవతల ఒడ్డుకు వెళ్ళాలి, మా ముగ్గురిని కూడా పడవలు ఎక్కించుకొని నెమ్మదిగా అవతల ఒడ్డుకు చేర్చవయ్యా అన్నాడు. చూశాడు, ఆహా, ఈయనేమో విశ్వామిత్ర స్వామి గారు, ఈయనేమో రామయ్య స్వామి గారు, ఈయనేమో లక్ష్మణ స్వామి గారు. ఆహా, ఏమి నేను లేచిన వేళ ఎలా బాగున్నట్టుంది, ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో కదా. సామాన్యులకు ఆ రామయ్య స్వామి గారి దర్శన భాగ్యం కలగదే, అలాంటిది వారిని చూసే అదృష్టం ఆ భాగ్యం నాకు కలిగింది, నేనెంత అదృష్టవంతుడను అనుకుంటున్నాడు పడవసరంగు. ఇక నాయన, ఓ అబ్బాయి, మమ్మల్ని అవతల వద్దకు, మా ఊరిని అవతల వద్దకు చేర్చవయ్యా అనగానే ఆ పడవసరంగా అంటున్నాడు, ఇదిగో స్వామి ద్వారా నేను ఒక మాట చెబుతున్నానండి, ఏమిటో చెప్పవయ్యా. మిమ్మల్ని ఎక్కించుకుంటా, అదిగో ఆ లక్ష్మణ స్వామిని ఎక్కించుకుంటా. ఈయనున్నాడే, ఇదిగో ఇదిగో ఈ నల్లనే ఉన్నాడే, ఈయన మాత్రం నేను ఎక్కించుకుంటారా అన్నాడు. అదేమిటయ్యా, ఆయన నిన్నేం చేశాడు అనగానే, అదేమిటి ద్వారా స్వామి
ధర అలా అంటున్నారు ఏమిటి స్వామి? ఈ మధ్యనే కదా ఆయన రాయి మీద కాలు మోపితే ఆగదైపోయిందంట. మరి ఇప్పుడు వచ్చి ఆయన పాదాలు నా పొడవ చెక్కల మీద పెట్టాడు అనుకో, నా పొడవ చెక్కలన్నీ చక్కగా శుక్రమై మూకుంటే వాళ్ళందరికీ నేను ఎక్కడ మూపెట్టగలను స్వామి, అందుకే ఆయన మాత్రం నేను ఎక్కించుకోను స్వామి అన్నాడు. ఓ గొప్పలేదా. అయితే ఎప్పుడో ఏదో జరిగినది ఇప్పుడు అలా అంటే ఎలాగా? మరి దీనికి ఉపాయం ఏంటో నువ్వే చెప్పు అన్నారు విశ్వామిత్రుల వారు. అయితే ద్వారా ఒక మాట చెబుతుందా, ఏమిటో చెప్పు. ఆ రామయ్య పాదాలు శుభ్రంగా కడిగి అప్పుడు నా పొడవలు ఎక్కించుకుంటా అన్నాడు. ఓ అలాగే కానీ, అదేదో తొందరగా కానివయ్యా, మేము తొందరగా వెళ్ళాలి, మాకు టైం అయిపోతుంది అన్నాడు. అలాగేనని ఆ విశ్వామిత్రుల లక్ష్మణస్వామి పాదాలను కడిగేవి శుభ్రంగా ఎక్కించుకున్నాడు. ఇక రామయ్య పాదాలు తీసుకున్నాడు. ఆహా, ఇవి సామాన్యమైన పాదాలా, బ్రహ్మ కడిగిన పాదాలు కదా అని ఆ భక్తితో ఆర్తితో ఆ పరవశరంగు రామయ్య పాదాలు తీసుకొని శుభ్రంగా కడుగుతూ ఇలా అంటున్నాడట. బ్రహ్మ కడిగిన పాదము ఎంతో భక్తితో పారవశ్యంతో ఆ లీనమైపోయి స్వామివారి పాదాలను అలా శుభ్రంగా కడుగుతారు. ఆ పాడుకుంటూ నెమ్మదిగా అవతల వద్దకు చేర్చాడండి. ఆ మూరిని కూడా ఆ పరవశరంగు ఇక మిథిలా నగరంలో ప్రవేశించాడు. ఆ మిథిలా నగరం గురించి, జనక మహారాజు గురించి గుణగణాలన్నీ కూడా ఆ యొక్క విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు వినిపిస్తున్నాడు. నాయనా రామ, ఈ మిథిల వంటి పట్టణం మరొకటి లేదు, జనకుని వంటి వేదాంత వేది కూడా మరొకరు లేరు నాయన అని ఆ జనకుని గుణగణాలన్నీ కూడా చెబుతున్నాడు రామలక్ష్మణులకు. ఈలోపు వేపుల ద్వారా తెలుసుకున్నాడు జనక మహారాజు. తెలుసుకున్నవాడై తానే స్వయంగా వచ్చి ఆ మునిచంద్ర వారికి ఎదురుగా వచ్చి, మునిచంద్ర నమస్కారం అండి అన్నాడు. వారికి ఎదురుగా వచ్చి అలా నమస్కరించాడు ఆ యొక్క జనక మహారాజు. అలాగే ఆ ప్రక్కనే ఉన్నటువంటి రామలక్ష్మణుని చూశాడు. అబ్బా, ఎంత అందగాళ్ళు, ఇంత చక్కనైన వారు, ఇలాంటి సుందరాకారులు మా కళ్ళుడికి ఎంత బాగుండునో కదా అని అనుకుంటూ లోపలే మురిసిపోతున్నాడట జనక మహారాజు. ఆ రాముని చూసి ఈతనే నా అల్లుడికి ఎంత బాగుండునో కదా అని లోపలే మురిసిపోతున్నాడట. ఇక ఆ విశ్వామిత్ర వారితో అంటున్నాడు, మునిచంద్ర, ఎవరి కుమారులు సూర్యచంద్ర వలె వెలిగిపోతూ ఉన్నారు, వీరు ఎవరి కుమారులు కాస్త తెలియజేయండి అనగానే, ఓ జనక మహారాజా, ఇదిగో ఈతడు శ్రీరాముడు, ఈతని తమ్ముడు లక్ష్మణుడు, వీరిరువురు నా ప్రియ శిష్యులు. అలాగే సూర్య వంశపు రాజైనటువంటి దశరథ మహారాజు గారి కుమారులు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ శివధనును ఎక్కుపెట్టడానికై వెంట పెట్టుకొస్తున్నాను అన్నాడు. ఆహా, ఎంత అదృష్టం అనుకున్నాడు
ఇక వారిని గౌరవార్థంగా తీసుకుని వెళ్ళి విడిది ఏర్పాటు గావించాడు జనక మహారాజు. ఇక ఆ సీతమ్మ వారి జన్మ వృత్తాంతం అంతా కూడా జనక మహారాజు విశ్వామిత్రుల వారికి వినిపించాడు. శ్రీరాముల వారి జన్మ వృత్తాంతం అంతా కూడా ఆ జనక మహారాజు వినిపించాడు విశ్వామిత్రుల వారు. ఇక సీతమ్మ వారి యొక్క చిత్రపటాన్ని ఆ యొక్క రాముల వారి చిత్రపటాన్ని చిత్రీకరించి, ఓ జనక మహారాజు ఇదిగో ఈ చిత్రపటాన్ని మీ అమ్మాయి సీతకి ఇవ్వండి అని చెప్పగా ఆ పటాన్ని తీసుకుని వెళ్ళి పటములన్నీ తిలకించి విసిగెత్తి ఉన్న ఆ సీతకు రాముల వారి చిత్రపటాన్ని అందజేశాడు జనక మహారాజు. ఆ పటము చూడగానే నివ్వెరపోయిందట యొక్క సీతమ్మ వారు. అబ్బా ఎంత అందగాడే, ఎంత చక్కనైన వాడు, వనజ గిరిజ లత ఇలా రండి, అందరూ ఇలా రండి, చూడండి ఎంత అందమైన వాడు, ఎంత చక్కని వాడు, ఇలాంటి సుందరాకారం ఇంతవరకు చూడలేదు కదా. ఆ దేశంలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ కూడా తీసుకొచ్చారు. అవన్నీ కూడా తెరిపించింది అమ్మవారు ఆ యొక్క సీతమ్మ వారు. ఒక్క చిత్రపటం కూడా ఇంత అందముగా లేదు కదే. ఆహా ఏమి ఇతని సోయగము, ఏమి ఇతని అందచందములు. ఆహా ఏమి వనజ గిరిజ లత అందరూ ఆ ఉద్యానవనంలో మన ఉద్యానవనం ఏమైనా విధిస్తున్నారేమో, పదండి వెళదాం, వెతుకుదాము, ఈ సుందరాకారుడు ఏమైనా కనిపించునేమో. అబ్బా చూస్తూ ఉంటే ఇతన్ని ఇప్పుడే ముచ్చటలాడాలని కోరిక కలుగుతూ ఉన్నది, ఇతనితో పలకరించాలని మనసు ఒబిళ్ళూరుతున్నదే. చెల్లి పదండి వస్తాను, మన అందరం వెతుకుదాము అని అంటూ అందరూ కూడా ఉద్యానవనంలోకి వచ్చి ఒక్కొక్కరు చెట్టు చాటున నక్కి అలా అలా వెతుకుతూ ఉన్నారట. చెలికత్తలందరూ కూడా సీతమ్మ వారు కూడా అలా వెతుకుతూ ఉండగా రామలక్ష్మణులు అదే ఉద్యానవనంలో అలా కొంతసేపు విహరించి ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆయనకి ఎదురుగా శ్రీరాముల వారు లక్ష్మణస్వామి కూర్చొని ఉన్నటువంటి వారికి ఎదురుగా ఒక చెట్టు ఉన్నదండి. ఆ చెట్టు చాటును నక్కి సీతమ్మ వారు అలా వెతుకుతూ అలా ఎదురుగా రాముని చూసిందట. అబ్బా ఇతనే కాబోలు శ్రీరామచంద్రుడు, ఎంత అందగాడు, ఒక మెరుపులాగా మెరిశాడట ఆ యొక్క సీతమ్మ వారి కళ్ళల్లో. అలాగే చూస్తూ ఉండిపోయాడట సీతమ్మ వారు. అలాంటి సమయంలోనే రాముడు కూడా అలా అలా చూస్తూ అలా సీతమ్మ వారిని చూశాడట. ఒక మెరుపులాగా మెరిసిందట సీతమ్మ వారు కూడా రాముడి వారి కళ్ళల్లో. అబ్బా ఇవే కాబోలు సీత, ఎంత అందముగా ఉన్నది, ఎంత జగదేక సుందరి, ఇవే కాబోలు అతిలోక సౌందర్యవతి, ఇవే కాబోలు సీత అనుకున్నాడు రాముడు కూడా. అలా ఒకరినొకరు అలాగే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారట. కొంతసేపటికి ఆ సీతమ్మ వారే తప్పనికొని అబ్బా ఏమిటబ్బా ఇలా చూస్తూ ఉండిపోయాను అని సిగ్గు ముంచుకొచ్చి అలా వెళ్ళిపోయిందట. ఇక ఎప్పుడైతే ఒకరినొకరు చూసుకున్నారో ఆ రాత్రి వేళ సీతమ్మ వారికి నిద్రే పట్టలేదట. రామునే కలవరిస్తూ అలాగే మేల్కొని ఉండిపోయిందట. రాముల వారు కూడా సీతమ్మ వారినే కలవరించుకుంటూ ఆమెనే అలా పట్టం దగ్గర పెట్టుకొని ఆమెను చూస్తూ అలా ఉండిపోయాడట. అలా వారి యొక్క అనురాగము పరస్పరము అలా ఉండగా దేశ దేశాల నుండి, సకల రాష్ట్రాల నుండి, సకల దేశాల నుండి రాజయువకులు విచ్చేస్తున్నారు మిథిలా నగరానికి. విచ్చేసిన వారందరూ బంగారు గద్దెల మీద ఆసీనులు అయ్యారు. ఇక అందరూ ఆసీనులై ఉండగా ఆ యొక్క జనక మహారాజు 12,000 మంది జనము ఆ యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి శివధనువు తీసుకొచ్చి ఆ సభా మధ్యలో ఉంచారండి. ఆ శివధనుకు ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించారు, పూజాది క్రతువులన్నీ కూడా సమర్పించారు. ఇక ఒక వేదిక మెక్కి జనక మహారాజు ఇలా అంటున్నాడు, ఓ రాజాదిరాజులారా, నీతి కోవిధులారా, ధర్మ తత్పరులారా, ఓ రణరంగ ధీరులారా, అదిగో అక్కడ కనిపిస్తూ ఉన్నదే శివధనువు. ఆ ధనువును ఎక్కుపెట్టిన వారికి ఇదిగో మా అమ్మాయి సీతనిచ్చి వివాహం చేస్తాను, లేదు మీ బల పరాక్రమాలను పరీక్షించుకొనుడు అని అనగానే అందరూ వీళ్ళూరారు. ఆ శివధనువును చూసిన వారు కొంతమంది అనుకుంటున్నారు ఈ విలియా లేక పెద్ద కొండయా అని అనుకుంటున్నారు. కానీ కొంతమంది ప్రయత్నించారు. ఆవ గింజంతలో, కంది గింజంతలో, అనప గింజంతలో ఎత్తబోయి విఫలమై వచ్చి వారి సీట్లలో వారు కూర్చున్నారు.
ఇక చూశారు జనక మహారాజు, ఏమిటబ్బా ఇంతమంది రాజు యువకులు ఉన్నారు, ఒక్కరు కూడా శివధనుడు ఎక్కబెట్టగల వారే లేరా అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఆ సమయాన్ని కనిపెట్టినటువంటి ఆ యొక్క విశ్వామిత్రుల వారు, నాయనా రామ దే ఆ శివధనువును ఎక్కుపెట్టి నిన్నే మతి నమ్మున్నటువంటి ఆ సీతమ్మను చేపట్టి అందరికీ ఆనందాన్ని చేకూర్చున్నాయన అనగానే వెంటనే శ్రీరామచంద్రుడు లేచాడు, గురుగారి పాదాలకు అలా నమస్కరించుకున్నాడు. అలా శివధనువు దగ్గరకు వస్తూ ఉంటే 2 కళ్ళు కాదు కదా 1000 కళ్ళు చేసుకుని చూస్తున్నారట రామచంద్రుని. ఆహా ఎంత చక్కని వాడు, ఎటువంటి సౌందర్యమూర్తి, ఇలాంటి సుందరాకారుని కన్నా తల్లిదండ్రులు ఎంత ధన్యులో కదా, ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో కదా. ఆహా మగవారికే మోహం కలుగుతున్నదట ఆ రామచంద్రుని చూస్తూ ఉంటే. అలా అందరూ మోహితులైపోయారండి. అలా చిన్నగా శివధను దగ్గరకు వచ్చాడు శ్రీరామచంద్రుడు. అలా కాస్త అలా చిక్కిన వేళతో అలా శివధనుడు అలా కాస్త పైకెత్తి ఆ శ్రీకంఠతో సీతమ్మ వారిని చూస్తూ అలా ఆకారంతను లాగారండి. ఎల్లమన వెలిగిపోయింది ఆ యొక్క ధనువు. చల్లమనని రాజుల గుండెలు, చల్లమనని సీతమ్మ మనస్సు, దిక్కులు ప్రజ్వరిల్లాయి. అందరూ కూడా పరమేశ్వరుని ధ్యానిస్తున్నారు. అరహర మహాదేవ శంభో శంకర, అరహర మహాదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుని ధ్యానించారు. ఆ వెంటనే సీతమ్మ వారు మాల పట్టుకొని ఉన్నారు. గబగబా వచ్చి రాములవారి మెడలో ఆ మాల అలంకరింపజేశారండి సీతమ్మ వారు. ఇక ఒక శుభదినాన రాముడికి సీతనిచ్చి వివాహము చేయుటకు ఇక సీతమ్మ వారు నాగటి చేలు దున్నుతూ ఉంటే ఆ చేల్లో ఒక పేటికలో దొరికిందండి ఆ యొక్క సీతమ్మ వారు. ఆమెను సాకిన కొన్నాళ్ళకి ఆ జనక మహారాజుకు ఒక కుమార్తె జన్మించారు. ఆమె పేరు ఊర్మిళ. ఆ లక్ష్మణునికి ఊర్మిళనిచ్చి వివాహము చేయుటకు, అలాగే జనక మహారాజు తమ్ముడైనటువంటి కుశధ్వజుని రావించారు. అతనికి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక ఆమె పేరేమో మాండవి, మరొక ఆమె పేరేమో శృతకీర్తి. అలా లక్ష్మణ యొక్క శత్రుఘ్నునికేమో శృతకీర్తినిచ్చి భరతునకు మాండవినిచ్చి వివాహము చేయుటకు పెద్దలందరూ నిర్ణయించి శుభలగ్న పత్రికలు రాయించారు. భటుల చేత పంపించారు అయోధ్య నగరానికి. ఆ శుభలేఖ చదువుకున్నాడు దశరథ మహారాజు. ఆనంద భరితులైపోయాడు. తన సకుట పరివారముతో సహా తనని మిథిలా నగరానికి వచ్చారండి. చక్కగా ఆ మిథిలా నగరమంతా కూడా ఆ దశరథ మహారాజు యొక్క వారందరికీ కూడా సకుట పరివారం అందరికీ కూడా చక్కగా విడిది ఏర్పాటు గావించాడు జనక మహారాజు. ఇక ఆకాశంతో పందెలు వేయించాడు, భూదేవంతో అరుగు వేయించాడు, పచ్చని తోరణాలు కట్టించాడు, ముత్యాల ముగ్గులు వేయించాడు, రంగవల్లులు. ఇక ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పెళ్లి కుమారులుగాను, సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను పెళ్లి కుమార్తెలుగాను ముస్తాబు చేస్తున్నారు తమ ముత్తైదులందరూ. ఈ విధంగా సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ కళ్యాణము హరిదాసుకమను కను గట్టి మురుకను గట్టి ఆరాముని పారాలకు గట్టి
చక్కగా ఆ యొక్క శ్రీరాములు వారు ఒకే వేదిక మీద కూర్చొని రామ లక్ష్మణులను భరత శత్రుఘ్నులను సీతా ఊర్మిళ మాండవ కీర్తులను ఒకే వేదిక మీద కూర్చొని ముందుగా శ్రీరాములు వారు సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ గావించారండి. అందరూ కూడా ఆ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూసి ధన్యులైపోయారు, ఆనందభరితులైపోయారు. ఆ యొక్క సీతారాముల కళ్యాణం అనేటువంటి కథ ఇంతతో సమాప్తం. ఇంతవరకు విన్నటువంటి